Good morning, everyone. Today topic is emerging trends in business. Emerging trends in business. అంటే ప్రెజెంట్గా బిజినెస్ లోపల ఎలాంటి ట్రెండ్స్ మూవ్ అవుతున్నాయి అంటే ఓల్డెన్ డేస్కి బిఫోర్ 10 ఇయర్స్కి ప్రెజెంట్ ఇప్పుడు బిజినెస్ లోపల ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఎలాంటి సిచ్యువేషన్ ఉండే, ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉండే అనేది మనం ఈ లెసన్ లోపల డీటెయిల్గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ట్రెండ్స్ అంటే ప్రెజెంట్ ట్రెండ్స్ ఏంటిది? ప్రెజెంట్ ట్రెండ్ అంతా ఆన్లైన్ త్రూలా, ఎలక్ట్రానిక్ త్రూలా బిజినెస్ అనేది రన్ కావడం జరుగుతుంది. ఆన్లైన్, ఎలక్ట్రానిక్. ఆన్లైన్ మీన్స్ ఇంటర్నెట్, ఇంటర్నెట్ త్రూలో బిజినెస్ అనేది రన్ కావడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు. ఎలక్ట్రానిక్ పరికరాలు మీన్స్ ఏంటి? టెలిఫోన్, సెలిఫోన్, కంప్యూటర్, నెక్స్ట్ ఇంటర్నెట్, టీవీ, పేజర్, రేడియో. దీస్ ఆర్ ద ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, పరికరాలు. సో వీటిని యూజ్ చేస్తూ మనం బిజినెస్ని ఎట్లా డెవలప్ చేసుకున్నాం, వీటిని బిజినెస్ లోపల ఎట్లా పార్టిసిపేట్ చేయించి మన బిజినెస్కి ఎట్లా కొత్తగా ఇన్నోవేషన్ చేసుకుంటూ కస్టమర్ని ఎట్లా అట్రాక్ట్ చేసుకున్నాం, కస్టమర్ తోటి ఎట్లా ఇంటరాక్ట్ అవుతున్నాం అనేది మనం టుడే టాపిక్ లోపల డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రెజెంట్గా కస్టమర్ అనేటోడు ఇంటిలోనే ఉండి వాడి సొంత హోమ్లోనే కూర్చొని బయట సైడ్ నుంచి మెటీరియల్ని కానీ గూడ్స్ని కానీ డోర్ స్టెప్ లోపల రిసీవ్ చేసుకుంటుండు. అంటే డైరెక్ట్ కస్టమరే కంపెనీకి కాల్ చేసో, లేదంటే మెయిల్ త్రూలను, ఆన్లైన్ త్రూలను, లేదంటే ఆన్లైన్ వెబ్సైట్ త్రూలను వాడికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని వాడికి ఎవరైతే అమ్ముతున్నారో, సేల్ చేస్తున్నారో ఆ కంపెనీకి ఇన్ఫర్మేషన్ని పాస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఐటమ్స్ని డైరెక్ట్గా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇలా డైరెక్ట్ రిసీవ్ చేసుకునే సిస్టమ్ లోపల ఫస్ట్ టైం మనకి ఐబిఎం అనే కంపెనీ ఇంటర్నెట్ నాలెడ్జ్ని యూజ్ చేస్తూ బిజినెస్ లోపల ఎవ్రీ స్టేజ్ మీన్స్ స్టార్టింగ్ రా మెటీరియల్ నుంచి ఫినిష్డ్ గూడ్స్ వరకు ఉన్నటువంటి స్టెప్ బై స్టెప్ లోపల ఇంటర్నెట్ నాలెడ్జ్ని అప్లికేబుల్ చేసి కస్టమర్ తోటి డైరెక్ట్ ఇంటరాక్షన్ చేసుకుంటూ దాని యొక్క బిజినెస్ టైమింగ్ను కానీ, నెక్స్ట్ లేబర్ యాక్టివిటీస్, శ్రమను కానీ, నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి ఇన్కమ్ని, ఎక్స్పెన్సెస్ని తగ్గించుకునే ప్రాసెస్ లోపల ఐబిఎం 1977 లోపల ఇంటర్నెట్ నాలెడ్జ్ని, ఇంటర్నెట్ పరిజ్ఞానాన్ని యూజ్ చేస్తూ బిజినెస్ లోపల అప్లికేబుల్ చేసింది. సో ఎట్ దట్ టైమ్ దే ఆర్ యూజింగ్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లైక్ టెలిఫోన్, సెలిఫోన్, కంప్యూటర్స్, టీవీ త్రూలో అడ్వర్టైజ్ చేయడం. ఓకే, ఇట్లా అడ్వర్టైజ్ చేసుకుంటూ కంప్యూటర్ ద్వారా కానీ, టెలిఫోన్, సెల్ఫోన్ ద్వారా కానీ కస్టమర్ దగ్గరికి వెళ్లకుండా ఆన్లైన్ పరికరాలను, ఆన్లైన్ గాడ్జెట్స్ను, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ని యూజ్ చేస్తూ కంప్యూటర్ త్రూలోనే, లేదంటే టెలిఫోన్ త్రూలోనే కస్టమర్ తోటి ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళకి ఏమేమి కావాలి, వాళ్ళ టేస్ట్ ఏంటిది, వాళ్ళ అభిరుచి ఏంటిది తెలుసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి గూడ్స్ని వీళ్ళు సప్లై చేయడం జరిగింది. సో అట్లాగే ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీగా కూడా ప్రెజెంట్గా మూవ్ అవుతూ ఉంది. సో ఈ బిజినెస్ అనేది ఎలక్ట్రానిక్ బిజినెస్. ఫస్ట్ మనకు ఈ బిజినెస్ మీన్స్ ఎలక్ట్రానిక్ బిజినెస్. ఎలక్ట్రానిక్ త్రూ లోపల ఎలక్ట్రానిక్ ఇప్పుడు మనం డిస్కస్ టెలిఫోన్, సెల్ఫోన్ అన్నాం కదా. సో వాటిని యూజ్ చేసుకొని ఆన్లైన్ త్రూ లోపల నెట్ను వాడుకుంటూ కంప్యూటర్ బేస్ లోపల, ఇన్ ఫ్రంట్ ఆఫ్ కంప్యూటర్ లోపల మనం వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఆ స్క్రీన్ పైన మనకి ఏది కావాలి సిట్టింగ్ ప్లేస్ నుంచే మనం ఆ వస్తువుని రిసీవ్ చేసుకోవడం. మనం ఇక్కడ నుంచే బ్యాంకింగ్ ఆపరేషన్ చేస్తూ బ్యాంక్లో ఉన్నటువంటి పేమెంట్ ద్వారా ఈ పేమెంట్ సిస్టంలో మనం వాడికి డబ్బులను, క్యాష్ని పేమెంట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ ద ఈ బిజినెస్. సో ఈ బిజినెస్ ఉన్నటువంటి స్కోప్ ఎంత? సో ఈ బిజినెస్ అనేది నాట్ ఓన్లీ సింగిల్ టర్మ్, ఇట్ ఈస్ వరల్డ్ వైజ్ వైటల్ టర్మ్. అంటే వైటల్ రోల్ అంటే సింగిల్ రోల్ లేదు, దీన్ని ఎక్కడైనా అప్లికేబుల్ చేసుకోవచ్చు. బిజినెస్కి సంబంధించిన ఎవ్రీ పార్ట్ లోపల ఎలక్ట్రానిక్ బిజినెస్ని అప్లికేబుల్ చేసుకోవచ్చు. దీని యొక్క స్కోప్ అనేది విస్తరించి ఉంది, చాలా ప్లేస్లలో ఉంది. ఈ పేమెంట్ సిస్టమ్ నుంచి స్టార్ట్ చేస్తే ఈ రిసీవింగ్ ఎలక్ట్రానిక్ త్రూలోనే రిసీవింగ్ విత్ ఇన్ ఆర్గనైజేషన్. అంటే ఒక ఆర్గనైజేషన్ నుంచి అదే ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఇంకొక బ్రాంచ్కి మెటీరియల్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నా, లేదంటే లేబర్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ఇన్కమ్ని
ట్రాన్స్ఫర్ చేయాలన్నా ప్రెజెంట్ మనం ఆన్లైన్ త్రూలోనే చేయడం జరుగుతుంది. అంటే మాన్యువల్గా ఉన్నటువంటి రికార్డులను యూజ్ చేయడం లేదు, మాన్యువల్ రికార్డ్ని ఇగ్నోర్ చేసిండ్రు. సో విత్ ఇన్ ద ఆర్గనైజేషన్లో కూడా మనము కంప్యూటర్ సిస్టమ్ వాడుతూ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక ప్రెజెంట్ ట్రెండ్గా మనం డిస్కస్ చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ వన్ B2B, బిజినెస్ టు బిజినెస్. బిజినెస్ టు బిజినెస్ అంటే ఒక బిజినెస్ కంపెనీ ఇంకొక బిజినెస్ కంపెనీ తోటి డీలింగ్ చేయడాన్ని బిజినెస్ టు బిజినెస్గా మనం డిస్కస్ చేయాలి. ఈ B2B బిజినెస్ లోపల మనం వరల్డ్ వైజ్గా ఏ బిజినెస్ తోటైనా డీలింగ్ చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఏ ప్రైస్కి మన మెటీరియల్ అవైలబుల్గా ఉంది, మన దగ్గర మెటీరియల్ ఏ ప్రైస్కి అవైలబుల్గా ఉంది కంపేర్ చేసుకోవచ్చు. వరల్డ్ వైజ్ మార్కెట్ తోటి కంపేర్ చేసుకుంటూ B2B బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది. అంటే ఇంకో బిజినెస్ వాళ్ళ ప్రైజెస్ కానీ వాళ్ళకి ఏదైనా ట్రాన్స్ఫర్ చేయడం కానీ వాళ్ళ నుంచి మనం రిసీవ్ చేసుకోవడం కానీ కూడా టోటల్ ఆన్లైన్ సిస్టంలోనే జరుగుతుంది. పేమెంట్ కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది. మనం నేరుగా డైరెక్ట్గా వాళ్ళతో కాంటాక్ట్ కావాల్సినటువంటి నెసెసిటీ అవసరం అయితే లేదు. నెక్స్ట్ B2C, బిజినెస్ టు కస్టమర్. ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే బిజినెస్ టు కస్టమర్. మిడిల్ మెన్ అయినటువంటి హోల్సేలర్స్, రీటైలర్స్ని కట్ చేస్తూ ఇప్పుడు వచ్చినటువంటి ట్రెండ్ B2C, బిజినెస్ టు కస్టమర్. అంటే కంపెనీకి ఒక డైరెక్ట్ వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే కస్టమర్ డైరెక్ట్ ఇంటరాక్ట్ విత్ ద బిజినెస్ వెబ్సైట్. అందులోపల కస్టమర్కి టేస్ట్కి ఏది అవసరం ఉన్నది వాడు చూజ్ చేసుకొని వాడు డైరెక్ట్గా ఇంటికి డిస్ట్రిబ్యూట్ చేసుకునేటువంటి ఛానల్ కూడా B2C బిజినెస్ లోపల ఉంది. దీనికి ఎగ్జాంపుల్గా మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనే వెబ్సైట్ చూసినట్లయితే డైరెక్ట్ కస్టమరే ఓపెన్ చేస్తాడు. సో కస్టమర్కి సంబంధించినటువంటి ఏ ప్రోడక్ట్ కావాలన్నా దీంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. పేమెంట్ కూడా ఆన్లైన్లోనే చేయవచ్చు. ఇది ఒక మనకి స్కోప్గా డిస్క్రైబ్ చేయొచ్చు. కస్టమర్ టు కస్టమర్ అంటే ఒక కస్టమర్ ఇంకొక కస్టమర్కి తన ప్రోడక్ట్ని సేల్ చేసుకునే సిస్టాన్ని కస్టమర్ టు కస్టమర్గా మనం డిస్క్రైబ్ చేయొచ్చు. కస్టమర్ టు కస్టమర్ లోపల OLX అనే ఒక వెబ్సైట్ ఉంది. ఇప్పుడు అది బ్యాన్ చేయడం జరిగింది. అంటే కస్టమరే తన యొక్క ప్రోడక్ట్ని ఆ వెబ్సైట్ లోపల డిస్ప్లే లోపల పెట్టి దాని ప్రైస్, దానికి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ చేసినాం ఏంది, దానికి ఉన్న డిఫాల్ట్ ఏంటో చెప్తూ వాడు సెకండరీ మార్కెట్ లోపల, సెకండ్ హ్యాండ్ మార్కెట్లో వాడికి ఉన్నటువంటి ఆ గూడ్స్ని అమ్ముకోవడాన్ని C2C, కస్టమర్ టు కస్టమర్గా మనం డిస్ప్లే చేయొచ్చు. నెక్స్ట్ C2B, కస్టమరే డైరెక్ట్గా బిజినెస్ వాళ్ళకి తన ప్రోడక్ట్ని సేల్ చేసుకునే సిస్టాన్ని కస్టమర్ టు బిజినెస్గా మనం డిస్క్రైబ్ చేయొచ్చు. ఇందులోపల పెద్ద పెద్ద లార్జ్ కంపెనీస్ పర్చేజ్ అగ్రి ప్రోడక్ట్ ఫ్రమ్ దేర్ ఫార్మర్స్ నుంచి అగ్రి ప్రోడక్ట్ కొనడానికి డైరెక్ట్గా పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళకు వెబ్సైట్ ఓపెన్ చేసి పెడతారు. ఫార్మర్స్ ఆ సైట్ ఓపెన్ చేసి ఆ సైట్ లోపల వాళ్ళ యొక్క ప్రోడక్ట్ కానీ క్వాంటిటీ, క్వాలిటీ, ప్రైస్ అనేది వాళ్ళు అతడికి డిస్ప్లే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ బిజినెస్ వాడు ఉన్నాడో ఆ కస్టమర్ తోటి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఆ అగ్రి ప్రోడక్ట్ని పర్చేజ్ చేయడం జరుగుతుంది. దీన్ని కస్టమర్ టు బిజినెస్గా మనం డిస్ప్లే చేయొచ్చు. నెక్స్ట్ దీనికి ఉన్నటువంటి ఇంకో ఆన్లైన్ లోపల బస్సు, ట్రైను, ఫ్లైట్ టికెటింగ్ని మనం చేసుకోవచ్చు. దాని లోపల ఫెసిలిటీ కూడా ఉంటుంది. హోటల్ ఫెసిలిటీ, ట్రైన్ ఫెసిలిటీ, క్యాబ్ ఫెసిలిటీని కూడా మనం ఆన్లైన్ లోపలనే బుక్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సమంత క్లయింట్స్, డాక్టర్కి ఉన్న క్లయింట్స్ కానీ, లాయర్స్కి ఉన్న క్లయింట్స్ కానీ, టీచర్స్కి ఉన్నటువంటి స్టూడెంట్స్ తోటి డైరెక్ట్ ఇంటరాక్ట్ విత్ ఆన్లైన్ త్రూలో. ఇప్పుడు నేను చెప్పేది కూడా ఆన్లైన్లోనే కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ద ఈ బిజినెస్ పార్ట్లోపై వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి మెయిన్లీగా ఈ కామర్స్, ఈ యాక్షనింగ్, ఈ బ్యాంకింగ్, ఈ మార్కెటింగ్, ఈ ట్రేడింగ్, ఈమెయిల్, ఈ లర్న్, ఈ సప్లై, ఈ గ్యాంబ్లింగ్ అనేటివి ఎక్కువగా ఆన్లైన్ త్రూలా, ఎలక్ట్రానిక్ త్రూలా ఈ సిస్టమ్ లోపల నడవడం జరుగుతుంది. మనకున్నటువంటి వీటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఈ కామర్స్ మీన్స్ ఆన్లైన్ కామర్స్ లేదంటే ఎలక్ట్రానిక్ కామర్స్. అంటే ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ రా మెటీరియల్ పర్చేజ్ చేసే ప్లేస్ నుంచి కన్జ్యూమర్కి రీచ్ అయ్యేంత వరకు ఉన్నటువంటి టోటల్ స్టేజెస్ లోపల ఎలక్ట్రానిక్ గాడ్గేజ్ని ఉపయోగించుకుంటూ టైంని కానీ, నెక్స్ట్ ఇన్కమ్ని కానీ, ఎక్స్పెండిచర్ని కానీ సేవ్ చేసుకోవడానికి ఉన్నటువంటి సిస్టమ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఎవ్రీ ఆర్గనైజేషన్ షుడ్ ఫాలో ద
ఈ కామర్స్ సిస్టమ్. ఇప్పుడున్న ట్రెండ్ లోపల ఆన్లైన్ లోపల పేమెంట్ చేయడం, ఆన్లైన్ లోపల పేమెంట్స్ రిసీవ్ చేసుకోవడం, నెక్స్ట్ ఆన్లైన్లోనే మా ప్రైజ్ని సెలెక్ట్ చేసుకోవడం, గూడ్స్ని సెలెక్ట్ చేసుకోవడం, ఆన్లైన్లోనే వాటికి సంబంధించిన టోటల్ డిస్క్రిప్షన్ డిస్ప్లే కావడం ద్వారా మనకు ఆ ప్రోడక్ట్ నచ్చిందా నచ్చలేదా అని మనం అక్కడే తెలుసుకోవచ్చు. ఇదొకటి ఆన్లైన్ లోపల ఉన్నటువంటి ఈ కామర్స్ యొక్క బెనిఫిట్స్. నెక్స్ట్ ఈ ఆక్షనింగ్ అంటే వేలం పాట అంటారు. ఈ ఆక్షనింగ్ త్రూలో మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్ లోపల మనకి కావాల్సినటువంటి ప్రోడక్ట్ ప్రైస్ అక్కడ డిస్ప్లే అవుతుంది. బట్ మనం హైయెస్ట్ రేంజ్ లోపల వాడు పెట్టినటువంటి స్లాబ్ రేట్ కంటే ఎక్కువ రేటుకి మనము ఈ యాక్షనింగ్ లోపల మనము దాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనతోటి పోటీ ఎవరు పడుతున్నారు, ఎంత రేటుకు నడుస్తుంది యాక్షనింగ్ అనేది మనకు తెలుసుకోవడం జరుగుతుంది. దీనితోటి మెయిన్లీ టైం సేవింగ్ అనేది జరుగుతుంది. ఫైనల్గా ఈ యాక్షనింగ్ లోపల ఎవరికి ఈ ప్రోడక్ట్ లేదంటే ఆ ప్రాజెక్ట్ ఎవరికి అడాప్ట్ అయింది, ఏ రేటుకు అడాప్ట్ అయింది అనేది కూడా మనకి ఆ డిస్ప్లేలో క్లియర్గా తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ బ్యాంకింగ్ అంటే ఆన్లైన్ బ్యాంకింగ్ లేదంటే ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ త్రూలా బ్యాంకింగ్ ఆపరేషన్ చేయడం, ఈ పేమెంట్ కానీ, ఈ డిపాజిట్ కానీ, ఈ ట్రాన్స్ఫర్ కానీ, ఈ చెకింగ్ కానీ, నెక్స్ట్ ఆన్లైన్ త్రూలా టోటల్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ని డిస్ప్లే చేయడాన్ని, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ని రన్ చేయడాన్ని ఈ బ్యాంకింగ్గా చెప్పుకోవచ్చు. ఈ బ్యాంకింగ్ యొక్క టైమింగ్స్ అంటూ ఏమీ ఉండవు. 24 అవర్స్ బ్యాంకింగ్ మనం రన్ చేసుకోవచ్చు. హాలిడేస్ ఏమి ఉండవు, హాలిడేస్ కానీ నెక్స్ట్ టైమింగ్ అంటూ ఏముండవు. దీంట్ లోపల ఏటీఎం అనేది కూడా వన్ ఆఫ్ ద పార్ట్గా మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ మార్కెటింగ్ అంటే ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ లోపల వరల్డ్ వైజ్గా మనకున్నటువంటి ఈ ప్రోడక్ట్ వరల్డ్ వైజ్గా ఏ ప్రైస్కి ఎక్కడ ఎలా సేల్ చేసుకోవచ్చు, నెక్స్ట్ మనకి కావాల్సినటువంటి రా మెటీరియల్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి, మనకి ఇంపోర్ట్ బెనిఫిట్స్ కానీ ఎక్స్పోర్ట్ బెనిఫిట్స్ కానీ ఈ మార్కెటింగ్ త్రూలో మనకి అడ్వైజ్ చేసుకునే అవకాశం ఉంది. అంటే మన డైరెక్ట్గా కస్టమర్ ఎవడైతే బిజినెస్ మ్యాన్ డైరెక్ట్గా గవర్నమెంట్ కానీ లేదంటే కస్టమర్ని కానీ మీట్ అయ్యే అవకాశం చాలా తక్కువ, ఛాన్స్ తక్కువ. వై? బికాస్ వాడికి ఉన్నటువంటి టైమింగ్ను బేస్ చేసుకొని వాడు మనకి టైం ఇవ్వకపోవచ్చు. ఎట్ దట్ టైం మనము వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఆ వెబ్సైట్ లోపల మనకు కావాల్సిందంతా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ట్రేడింగ్ మీన్స్ ఆన్లైన్ ట్రేడింగ్, ఆన్లైన్లోనే కొనడం అమ్మడం. ఓకేనా? నెక్స్ట్ ఈ గ్యాంబ్లింగ్, ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్గా నడుస్తుంది ఏంటంటే ఈ గ్యాంబ్లింగ్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్. ఇందులోపల లీగల్ ఉన్నది, ఇల్లీగల్ ఉంది. లీగల్ లోపల నడిచేటువంటి వాటిని హార్స్ రైడింగ్స్ ఉంటాయి కదా, హార్స్ రైడింగ్, లాటరీ టికెటింగ్, నెక్స్ట్ ఏదైనా కంపెనీకి సంబంధించిన బంపర్ డ్రాస్, ఇవన్నీ గ్యాంబ్లింగ్ కిందకి మనం ట్రీట్ చేయవచ్చు. ఇవన్నీ మనకి ఆన్లైన్లో ప్రెజెంట్గా నడుస్తున్నటువంటి ప్రెజెంట్ ట్రెండ్గా మనం డిస్ప్లే చేయవచ్చు. వై? బికాస్ ఏది ఏమైనా కానీ ఆన్లైన్ బిజినెస్ అనేది ప్రెజెంట్ ట్రెండ్ లోపల మంచి ఎమర్జింగ్గా నడుస్తున్నటువంటి సిచ్యువేషన్. కానీ ఆన్లైన్ నడవాలి అంటే మనకి ఇంటర్నెట్ యొక్క నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ ఇంటర్నెట్ నాలెడ్జ్ లేకపోతే ఆన్లైన్ లోపల మనం బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది ఒక ప్రాబ్లంగా మనకి క్రియేట్ కావడం జరుగుతుంది. ఇది మనకున్నటువంటి సిచ్యువేషన్, ప్రెజెంట్ ట్రెండింగ్ బిజినెస్. ఓకే, థ్యాంక్ యూ.